హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మీ సతీష్ అడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ కానీ, ఇండియన్ మార్కెట్స్ కానీ, ఏషియన్ మార్కెట్స్ కానీ పాజిటివ్గా ట్రేడ్ అయినాయండి. బాగా ర్యాలీ తీసినాయి, పైకి వెళ్ళినాయి అనమాట. దీనికి కారణం ఏంటంటే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఎఫెక్ట్ చేసింది బాగా. యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా మనకి పాజిటివ్గా డేటా వచ్చింది కాబట్టి యూఎస్ మార్కెట్స్ కానీ, మన గ్లోబల్ మార్కెట్స్ కానీ బాగా ర్యాలీ అయినాయి. దాంతోపాటు మన ఇండియన్ మార్కెట్ కూడా బాగా పాజిటివ్గా రియాక్ట్ అయింది ఈరోజు. అండ్ మనకి గ్లోబల్ బ్యాంక్స్ రేట్ కట్ కూడా ఫెడ్ రేట్లు కూడా మనకి తగ్గిస్తున్నారంట. గ్లోబల్గా కూడా కొన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా తగ్గిస్తుంది. మన యూఎస్ బ్యాంక్స్ తగ్గినాయి కదా, ఇలానే మన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా తగ్గించబోతుందన్న వార్తలు బయటకు వచ్చాయి. సో దానివల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్నీ బాగా ర్యాలీ తీసాయి. సో అండ్ ఈరోజు మన చూసుకుంటే ఎఫ్ఐఎస్ మనకి బాగా పర్చేజ్ చేశారండి, పెట్టుబడి పెట్టారు. దాంతోపాటు డిఏఎస్ కూడా మన మార్కెట్లోకి పెట్టుబడి వార్తల్లో వచ్చినాయి. గత కొన్ని రోజులుగా, వారం 10 రోజులుగా ఎఫ్ఐఎస్ అందరూ అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారండి. సో దానివల్ల ఏమైందంటే మనకు మార్కెట్స్ పడటానికి ఆస్కారం ఏర్పడింది. కానీ ఈరోజు ఎఫ్ఐఎస్ 1830 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు ఇండియన్ మార్కెట్లోకి. డిఏఎస్ వచ్చేసి 5700 కోట్లు పెట్టుబడి పెట్టారండి. సో మార్కెట్స్ అది పైకి వెళ్ళటానికి కూడా ఇది ఒక కారణం అయిపోయింది. సో వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. మార్కెట్లోకి వెళ్తే ఒకసారి నిఫ్టీ 50 వచ్చేసి మనకి ప్రీవియస్ క్లోజు 25,815 దగ్గర ఉందండి. 25,815 దగ్గర ప్రీవియస్గా క్లోజ్ అయిన నిఫ్టీ 25,911 దగ్గర మనకి ఓపెన్ అయిందండి. దాదాపు 100 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. చాలా సంతోషదాయకం. అండ్ ఒకనొక స్టేజ్లో 25,990 దాకా వెళ్ళిన నిఫ్టీ ఒక 30 పాయింట్స్ డౌన్తో 25,966 దగ్గర మనకి క్లోజ్ అవుతూ 150 పాయింట్స్ ప్లస్గా, అంటే పాజిటివ్గా లాభంతో 150 పాయింట్స్ లాభంతో క్లోజ్ అయిందనమాట. సో మనం ఒకసారి చార్ట్ ఒకసారి పెడతాను, చూసుకోవచ్చు మీరు. అండ్ సెన్సెక్స్ ఒకసారి గమనిస్తే ఈరోజు సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజు 84,481 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి 84,756 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే దాదాపు మనకి 300 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఇది కూడా హ్యూజ్ ర్యాలీ తీసిందనమాట. ఒక స్టేజ్లో 85,000 లెవెల్ దాటి 67 పాయింట్స్ దాకా వెళ్ళింది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 447 పాయింట్స్, అంటే నియర్లీ 450 పాయింట్స్ దగ్గర క్లోజ్ అవుతూ పాజిటివ్గా క్లోజ్ అవుతూ 84,929 దగ్గర ఎండ్ అయిందండి, క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్. సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్ క్లోజ్ 58,912 దగ్గర మనకి ప్రీవియస్గా క్లోజ్ అయిన మార్కెట్ ఒక నియర్లీ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్తో మనకి ఓపెన్ అయిందండి. 59,047 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఒక స్టేజ్లో 59,140 దాకా వెళ్ళిన మార్కెట్ 156 పాయింట్స్ పాజిటివ్గా లాభంతో 59,069 దగ్గర మనకి క్లోజ్ అయిందనమాట మార్కెట్. అది గమనించగలరు. ఈరోజు మార్కెట్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. అండ్ ఈరోజు బాగా ర్యాలీ తీసినాయి, చాలా సంతోషం. క్రూడ్ ఆయిల్ ఒకసారి చూస్తే క్రూడ్ ఆయిల్ కూడా మనకి $55 దగ్గర మనకి బ్యారెల్ ట్రేడ్ అవుతుందండి ఈరోజు. అండ్ మనకి గోల్డ్ ఒకసారి చూసుకుంటే 1,34,300 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. ఒకసారి సిల్వర్ చూసుకుంటే సిల్వర్ నిన్న 3,000 మైనస్లో మనకి ట్రేడ్ అయింది కదా, 3,000 నష్టంతో ఉంది. ఈరోజు సిల్వర్ చూసుకుంటే 4,000 లాభంతో ట్రేడ్ అవుతుందండి. 2,08,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సిల్వర్ అనేది చెప్పాను నేను ఆల్రెడీ, ఒక సెపరేట్ వీడియో తీశాను.
గత 4, 5 వీడియోస్ నుంచి చెబుతూనే ఉన్నాను. సిల్వర్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఈ ఇయర్. అది ఇంకో 1,00,000 దాకా మనకి లాభం ఇచ్చే ఆస్కారం ఉంది. పోను కానీ సిల్వర్ అనేది ఎవరు పెట్టుకోవాలా, ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరికి సూటబుల్ అనేది మమ్మల్ని అడిగితే మేము చెబుతామండి. ఎవరికి పడితే వాళ్ళకి సూటబుల్ కాదు సిల్వరు. సో ఎవరెవరు పెట్టుకోవాలనేది, ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు చేసుకోవచ్చు అనేది నష్టాలు వచ్చినాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా కూడా ఒకసారి పరిశీలిద్దాం. నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ అంత కాకపోయినా కానీ కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అయింది కాబట్టి కాల్స్ పర్లేదు అనిపించింది ఈరోజు. పుట్స్ కూడా కొద్దిగా నష్టాలతో ఉన్నాయి. సో ఇది ఆప్షన్స్ డేటా. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనం గత డిసెంబర్ 16న మనం మన వీడియోస్లో చెప్పుకున్నాం ఐపీఓ గురించి, ఐపీఓ లిస్టింగ్ గురించి, కొన్ని కంపెనీస్ గురించి. దానిలో ఐసిఐసిఐ బ్యాంక్ ఏఎంసీ, ప్రుడెన్షియల్ ఏఎంసీ అనేది కంపెనీ ఒకటి ఐపీఓకి వచ్చింది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసాం అనమాట. అది లిస్ట్ అయింది ఈరోజు. మనం అప్పుడు చెప్పుకున్నాం కదా ఐపీఓ లిస్ట్ అవుతుంది అని. దాని గురించి ఏంటంటే 2,165 దగ్గర మనకి అలాట్మెంట్ జరిగింది. అది ఈరోజు ఎంత లిస్ట్ అయిందంటే 2,600 దగ్గర మనకి ఇది ఎగ్జామ్న 435 రూపీస్ పెరిగిందండి. అంటే దాదాపు 20% పెరిగింది. సో ఐపీఓ వల్ల కాస్త లాభం తీసుకోవచ్చు అన్న ఇది దీనివల్ల మనకు తెలుస్తుంది. ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే తరువుగా మనకి ఎగ్జామ్ చేసి, తరువుగా ఇన్వెస్టిగేట్ చేసి ఏదైతే మనకు లాభదాయకమో దాన్ని ఎంటర్ అయితే ఇలాగా ఒక్కసారికి 1 డేలోనే మనకు 20% మనకి గ్రోత్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఐపీఓస్, అలాంటి స్టాక్స్ మనం పట్టుకోగలిగే సామర్థ్యం ఉండాలా, దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి రీసెర్చ్ చేసుకొని ఎంటర్ అవ్వాలండి. దీని గురించి మీకేమన్నా ఆస్ట్రోబేస్డ్ రీసెర్చ్ ద్వారా మనం ముందుకెళ్దామంటే మీకు ఏదైతే ప్రాఫిటబుల్లో అది మాత్రం రీసెర్చ్ చేసి మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే సెకండ్ కంపెనీ ఒకటి ఎగ్జిమ్ రూట్స్ అనేది వేస్ట్ పేపర్ రీసైక్లింగ్ ప్రాజెక్టు ఐపీఓ ఒకటి వచ్చింది కంపెనీది. అది కూడా అంతే అండి. 88 రూపీస్ దగ్గర మనకి షేర్ అలాట్ అయితే అది ఇనిషియల్ లిస్టింగ్ మాత్రం 110 దగ్గర మనకి స్టార్ట్ అయిందండి. అది 22 రూపీస్ దాకా చేంజ్ వచ్చింది. 22 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అది 25% పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 25% గ్రోత్ వచ్చింది. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో 20% వచ్చింది, ఇదేమో 25% వచ్చింది. సో ఐపీఓస్ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే ఎగ్జామ్న 20-25%, కొన్ని 100% కూడా వెళ్ళిపోయినాయి, 200%, 500% వెళ్ళినవి కూడా స్టాక్స్ కూడా కొన్ని ఉంటాయి. సో తరువుగా మనం ఎగ్జామిన్ చేసుకొని దాని గురించి రీసెర్చ్ చేసి ఏది మనకు సూటబుల్, ఏది ప్రాఫిటబుల్ మనం ముందుగానే మనం గెస్ చేయగలిగితే మనకి హ్యూజ్లో గ్రోత్ వస్తుందండి మన క్యాపిటల్ అనేది. సో మీరు జాగ్రత్తగా మీరు ప్రతి ఐపీఓని మీరు ఇన్వెస్టిగేట్ చేసుకొని మీరు చక్కగా లాభాలు పొందాలని కోరుకుంటున్నాము. లేదు మా ద్వారా ఉన్న ఆస్ట్రోబేస్డ్ రీసెర్చ్ చేసుకొని దాని ద్వారా తీసుకుందామంటే, సలహాలు తీసుకుందామంటే మా సలహాల కోసం మీరు చక్కగా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఇచ్చాము. ఏం చేస్తా అంటే రీసెర్చ్ చేసి మీకు అసలు పర్సనల్గా సూటబుల్లా కాదా, ఈ కంపెనీ మనకి ప్రాఫిట్స్ వస్తాయా లేదా అనేది చూసుకొని మనం దాని ద్వారా మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. లాస్లో వచ్చేవన్నీ మేము ఫిల్టర్ చేసామండి. గ్రౌండ్ వర్క్లో రీసెర్చ్లోనే మేము లాస్లో వచ్చే కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లో మీకు సజెస్ట్ చేయము. ఓన్లీ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ మాత్రమే, ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మాత్రం మీకు సజెస్ట్ చేస్తాం కాబట్టి మీకు గ్రౌండ్ వర్క్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. మీకు మెంటల్ టెన్షన్ ఉంటుంది దాని గురించి. హ్యాపీగా మీరు క్యాపిటల్ పెట్టుకొని గ్రోత్ని ఎంజాయ్ చేయొచ్చు. అది 100% గ్యారంటీ. సో మమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సతీష్ ఎడప, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండి. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. అండ్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమః శివాయ. శుభం భూయాత్.